శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామభర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణములో 82వ భాగం. రాముడు ఆజ్ఞాపించిన ప్రకారం హనుమంతుడు అశోకవనములోని సీత వద్దకు వెళ్ళి ఇలా విన్నవించాడు. మాత, రాముడు రావణుని హతమార్చాడు, తన ప్రతిజ్ఞ నిలుపుకున్నాడు. నీవు ప్రస్తుతం రామభక్తుడైన విభీషణ రాజ్యంలో ఉన్నావు, కావున నీవు స్వగృహంలో ఉన్నట్లే. రాముడు కుశలముగా ఉన్నాడు, నీ సందేశం తీసుకురమ్మనమని నన్ను పంపించాడు. తల్లి, ఇంకా ఇలా మౌనంగా ఉన్నావేమిటి అన్నాడు. అంతట సీత, హనుమ, నా పతి విజయం సాధించాడని విన్నాక సంతోషంతో నాకు మాటలు రావడం లేదు. నాయనా, నువ్వు సద్గుణాల రాసివి. ఈ శుభవార్త చెప్పని నీకు ఇవ్వదగిన బహుమతి ఈ లోకంలో నాకు ఏదీ కనిపించడం లేదు అన్నది. హనుమ వినయంగా నిలబడి, తల్లి, ఈ రాక్షస స్త్రీలు నిన్ను 10 రకాలుగా హింసించారు. నీవు అనుమతిస్తే వీరందరినీ శిక్షిస్తాను అన్నాడు. అంతటి సీతాదేవి, నాయన, ఈ రాక్షస స్త్రీలు తమ రాజు ఇచ్చిన ఆదేశాన్ని పాటించారు, వారి తప్పేమీ లేదు. వాళ్ళను ఏ విధంగానూ శిక్షించవద్దు. హనుమ, నేను నా పతిదేవుని శీఘ్రమే చూడగోరుతున్నాను అన్నది. అప్పుడు హనుమంతుడు సీత వినిపించినటువంటి సందేశాన్ని తీసుకువచ్చి రామునకు వినిపించాడు. రాముడు ఒక్క క్షణం చలించి కన్నీరు పెట్టుకున్నాడు. ఇలా అనుకున్నాడు, కొంతకాలం రావణుని గృహములో మన సీతను పరిగ్రహిస్తే లోకోపవాదం వస్తుంది, దోషరహితమైన సీతను పరిచయిస్తే మహాదోషం కూడా అవుతుంది అని తర్జన పడి రాముడు ఒక నిర్ణయానికి వచ్చాడు. రాముడు తన సమీపాన ఉన్న విభీషణుని పిలిచి, మిత్రమా, అంతఃపుర స్త్రీలచే సీతకు అభ్యంతర స్నానం చేయించి దివ్యమైన అంగరాగాలతోనూ వస్త్రాభరణలతోనూ అలంకరించి ఇక్కడకు తీసుకొచ్చే ఏర్పాటు చెయ్యి అని అన్నాడు. అంతఃపుర స్త్రీలు సీతకు అభ్యంతర స్నానం చేయించి అమూల్యమైన వస్త్రాభరణాలతో అలంకరించారు. శ్రేష్టమైన ఒక పల్లెకలో ఆమెను ఆశీర్వాదాలు చేసి రాక్షస స్త్రీలు రాక్షస వీరుల రక్షణలో సీతను విభీషణుడు తీసుకుని వచ్చాడు. వానర బల్లోక వీరులు సీతను చూడాలని చుట్టూ మోగగా రాక్షస వీరులు వానరులను వెనక్కు నెట్టారు. ఈ దృశ్యం చూసిన రాముడు, విభీషణ, ఎందుకు వానరులు నెట్టుతున్నారు? వారంతా ఒక ఆత్మీయులు. తెరలు ప్రాకారాలు స్త్రీకి రక్షణ ఇవ్వలేవు, ఆమె ప్రవర్తనే ఆమెకు రక్షణ. యుద్ధభూమి యందు, వివాహములందు, యజ్ఞస్థలములందు స్త్రీలు ఇతరులకు కనబడ్డ దోషము కాదు. కనుక సీతను పల్లకి దిగి నడిచి నా వద్దకు రమ్మనమని చెప్పు. వానరులందరూ సీతను దర్శించగలరు అన్నాడు. సీతను నడిచి రమ్మనమని చెప్పిన మాటలకు సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు బాధపడ్డారు. సీత గత్యంతరం లేక విభీషణుని వెనక ముడుచుకుపోయి నెమ్మదిగా నడిచి వచ్చింది. ఆర్యపుత్ర అని కన్నీరు పెట్టుకుంది. తన పతి ముఖాన్ని చూసి పిదప ప్రసన్నవదన అయ్యింది. రాముడు తన పక్క నిలిచిన సీతతో, శుభప్రదురాల, రావణ్ణి హతమార్చి నా కలిగినటువంటి అవమానాన్ని నేను తొలగించుకున్నాను. హనుమంతుని శ్రమ ఫలించింది. సుగ్రీవుడు సైన్యంతో వీరోచితంగా పోరాడిన కృషి సఫలమైంది. విభీషణుని శ్రమ నిష్ఫలం కాలేదు. ఇక్ష్వాకు వంశానికి అపకీర్తి రాకూడదని నేను యుద్ధాన్ని చేశాను. నీవింతకాలం రావణి ఇంట ఉన్నావు. దుష్టరావణుడు నిన్ను తన వడిలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళాడు. ఉత్తమ వంశంలో పుట్టిన నేను నిన్ను ఎలా పరిగ్రహించను? ఓ జానకి, నీవు లక్ష్మణుని రక్షణలో కానీ, భరతుని రక్షణలో కానీ, వానర ప్రభు సుగ్రీవుని ఆశ్రయంలో కానీ, రాక్షస ప్రభు విభీషణుని ఆశ్రయంలో కానీ ఉండవచ్చు. నువ్వే నిర్ణయించుకో అన్నాడు. అంతమంది సమక్షంలో రాముడు కఠినంగా పలికిన మాటలు ములుకుల్లా గుచ్చుకునేయడం వల్ల బాధపడిన సీతాదేవి గద్గద స్వరంతో, ఓ మహావీర, ఒక నిమ్నస్థాయి పురుషుడు నిమ్నస్థాయి స్త్రీతో పలికినట్లుగా నీవెలా పలుకుతున్నావు? నేను దోషిని కాను, నేను అపలను కనుక రావణుడు నా శరీరాన్ని తాకినప్పుడు విధి లేక భరించాను. ఇంతకాలం నీతో కాపురం చేశాక కూడా నీవు నా మనసును తెలుసుకోలేకపోయావు. నా జాడ కోసం హనుమంతుని పంపినప్పుడు ఈ విషయం తెలియజేస్తే అప్పుడే ప్రాణాలు వదిలేదాన్ని. ఇంక యుద్ధం చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా. నేను జనకని ఇంట పెరిగాను, కానీ జనకుని కుమార్తెను కాదు. నేను అయోనిజను, నేను దివ్యవనితను. ఈ విషయం కూడా పరిగణలోకి తీసుకోకుండా నన్ను మీరు శంకిస్తున్నారు. నువ్వు నా సత్యలేతను గుర్తించలేదు అని లక్ష్మణుడి వైపు తిరిగి ఇలా అన్నది. సౌమిత్రి, నేను ఈ అపవాదును భరించలేను. నా కొరకు చితి పేర్చు. ప్రభువుకు విశ్వాసం కలిగించకు అగ్ని ప్రవేశం ఒక్కటే నాకు శరణ్యం అన్నది దీనంగా. లక్ష్మణుడు రాముని వంక చూశాడు. రాముని ముఖవైపు గమనించిన లక్ష్మణుడు మరొక మార్గం లేక చితిని సిద్ధపరిచాడు. సీతాదేవి
రామునికి ప్రత్యక్షం చేసి జ్వలిస్తున్నటువంటి అగ్నిని సమీపించి, నా హృదయం నా స్వామి అయిన రాముని అందే ఉన్నట్లయితే ఈ అగ్నిని రక్షించగాక, నా పతి నాపై మోపినటువంటి నింద నిరాధారమైనచో ఈ అగ్నిని రక్షించగాక, సూర్యచంద్రులు ఉభయ సంధ్యలు రేయింపవళ్ళు భూదేవి ఇతర దేవతలు నన్ను పవిత్రమైనదిగా ఎరుగుదురు. అగ్నిదేవుడు నా పాతివర్త్యాన్ని గుర్తించి నన్ను కాపాడుగాక అంటూ అగ్ని ప్రవేశం చేసింది. నెయ్యి పోసినట్లు జ్వాలు విజృంభించాయి. రాక్షస వానరక బల్లోక వీరులు స్త్రీలు ఆహాకారాలు చేశారు. రాముడు దుఃఖిస్తూ కన్నీరు కార్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు తమ విమానాలతో వచ్చి రామునితో ఇలాగన్నారు. రామ, నీవు ఒక గొప్ప జ్ఞానివి, లోకాలకు ఉత్పత్తికారుడవు, నీవు నారాయణుడవు, వసువులలో ఋతుదాముడనే ప్రజాపతివి, రుద్రుల్లో 8వ వాడవు, సాధ్యులలో 5వ వాడవు. సీత అగ్నివిరేసం చేస్తుంటే ఎలా ఉపేక్షించావు అన్నారు. రాముడు ఇలా బదిలిచ్చాడు. దేవతలారా, నేను దశరథుని కుమారుడు రాముడును మాత్రమే. మీరు చెప్పిన విషయాన్ని నేను గ్రహించలేకున్నాను. నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను అనే వివరాలు బ్రహ్మదేవ నాకు వివరించండి అన్నాడు. అప్పుడు చతుర్ముఖుడు ఇలా చెప్పసాగాడు. శ్రీరామ, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. లక్ష్మీదేవి నీ వక్షస్థలము నిరంతరం ఉంటుంది. నీవు అవినాశివి, నిత్యుడవు. సార్గమనే ధనస్సును నందకమనే కటకము ధరించి సర్వ జగత్తును రక్షించేవాడవు. నీవు శరణాగత వత్సరుడవు, ఓంకార రూపుడవు, వేదాలచే స్తుతింపబడేవాడవు. రామ, నేను నీ హృదయాన్ని, సరస్వతీదేవి నీ జిహ్వ, నీ రోమాలే దేవతలు. నువ్వు కన్నులు మూస్తే రాత్రి, కన్నులు తెరిస్తే పగలు. బలిచక్రం అదుపు చేసిన త్రివిక్రముడు నీవే. దుష్ట శిక్ష రక్షణకు అవతరించే రాబోయే కాలువలో శ్రీకృష్ణుడుగా అవతరించేది కూడా నీవే. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు అని అన్నాడు. బ్రహ్మ ఈ శుభవచనాలు చెప్పిన తర్వాత అగ్నిదేవుడు తండ్రి వలె సీతను ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిగుండం నుండి బయటకు వచ్చాడు. సీతాదేవి పట్టు వస్త్రాలతో మేలిమి బంగారు నగలతో ఉదయించే సూర్యునిలా ప్రకాశిస్తున్నది. ఆమె ధరించిన పూలమాల కూడా వాడిపోలేదు. అగ్నిదేవుడు సీతను రామునికి అప్పగించి, రామ, నీ ధర్మపత్తి అయిన సీతలో ఎట్టి దోషమూ లేదు. రాముడిని ఏమైనా భయపెట్టినా ప్రలోభ పెట్టినా కూడా నిన్నే స్మరిస్తూ నీయందే చిత్తాన్ని నిలిపింది. ఈ పుణ్యాత్మనాన్ని స్వీకరించు, ఇది నా ఆజ్ఞ అని అన్నాడు. అంతటా రాముడు ప్రసన్నవదనుడై అగ్నిదేవునితో వినయంగా ఇలా అన్నాడు. అవ్యవాహన, సీతలో దోషము లేదని నాకు తెలుసు. ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి వెల్లడిగవుటకు నేను ఆ విధంగా ప్రవర్తించాను. లోకులు ఆమెను కానీ నన్ను కానీ భవిష్యత్తులో నిందించుకుండుటకై ఆమె అగ్నివిరసం చేస్తుంటే ఉపేక్షించాను. సీతను నేను పరిశీలించను అని అన్నాడు. పరమశివుడు ఇలా పలికాడు. రామ, సమస్త లోకాలను రావణ భయం నుండి నువ్వు కాపాడావు. అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడివై జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలించు. అశ్వమేధ యాగాలు చేసి కీర్తిని గడించు అన్నాడు. ఇంకా శివుడిలా చెప్పాడు. రామ, ఆకాశంలో నిలిచే విమానంలో నీ తండ్రి దశరథుని చూసావా? అతడు స్వర్గాన్ని పొందిన ధన్యుడు. ఆ దివ్య పురుషుడికి నువ్వు లక్ష్మణుడు నమస్కరించండి అన్నాడు. అంతట రామలక్ష్మణులు తమ తండ్రిని దశరథునికి నమస్కరించారు. దశరథుడు రాముని వద్దకు వచ్చి ఆలింగనం చేసుకొని, రామ, నీకు దూరం అవ్వటం వలన నాకు స్వర్గసుఖాలు కూడా రుచించలేదు. నీవు ఇప్పుడు శత్రువును హతమార్చావు. నీ వనవాసకాలం పూర్తయింది. నాయనా, నన్ను తరింపజేశావు. పట్టాభిషిక్తుడివై భరతును కైకను అనుగ్రహించు అని పలికాడు. లక్ష్మణ్ణి దగ్గరకు తీసుకుని, లక్ష్మణ, వనవాస కాలంలో అన్నను వదినను చక్కగా సేవించి గొప్ప ఫలం పొందావు, కీర్తిని గడించావు. నీకు శుభమోగాక అని ఆశీర్వదించాడు. సీతను పిలిచి, వైదేహి, మొదటి నిన్ను రాముడు స్వీకరించలేదని కినుక వహించకు. నీ పవిత్రతను లోకానికి చాటడానికి రాముడు అలా పలికాడు అని దశరథుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. పిమ్మట ఇంద్రుడు ముందుకు వచ్చి, రామ, నిన్ను దర్శించి మేమంతా సంతోషంతో పలికించాము. నేను నీకు చేయవలసిన సహాయం ఏమన్నా ఉంటే తెలియజేయి అన్నాడు. అంతటా రాముడు అంజలి ఘటించి, దేవేంద్ర, నా కొరకై ప్రాణాలు కోల్పోయిన వానర బల్లోక వీరులను పునర్జీవితం చెయ్యి. వారు తమ భార్యాబిడ్డలతో సుఖంగా ఉంటారు అన్నాడు. అంతటి దేవేంద్రుడు అనుగ్రహం వలన మరణించిన వానర బల్లోక వీరులంతా పునర్జీవితులయ్యారు. అంతేకాక అవయవాలు తెగి గాయపడ్డవారు కూడా పూర్తి అవయవాలతో ఆరోగ్యవంతులయ్యారు.
వారంతా రామునికి ప్రణమిల్లారు. దేవతలు తమ తమ లోకానికి వెళ్ళిపోయారు. మిగతా కథను తర్వాత భాగంలో తెలుసుకుందాం.